పిల్లలు ఎందుకు చనిపోయారని దానికి మనకు రీజన్ తెలియదు. 6 ఆపరేషన్లు అయ్యాయి, మళ్ళీ నీకు ఆపరేషన్ అవుతుంది. 7వ ఆపరేషన్ అది. 7 ఆపరేషన్లు అయిన తర్వాత కూడా ఒక హెల్తీ బేబీ పుడుతుందా, సర్వైవ్ అవుతుందా అనేది క్లారిటీ లేదు. అవసరమైతే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. దానికి మళ్ళీ నీ బాడీ మీద బర్డెన్ ఉంటుంది. ఓకే, ఇంత చేసి వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్? ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి చేసుకోకండి. పిల్లల కోసం ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ అది క్లారిటీ తెచ్చుకొని పెళ్లి చేసుకో. అర్థమవుతుందిరా? ఎవ్వరు నీకు షూర్గా చెప్పలేరు. నీ పొజిషన్లో నేను ఉంటే ఇంతమందిని నిన్ను ఆపరేషన్లు చేయించుకోను, ప్రాబ్లం లేదు లేదనుకుంటున్నావు. ప్రతి సర్జరీ క్యారీస్ ఇట్స్ ఓన్ రిస్క్స్. ఇన్ని సర్జరీస్ తర్వాత లోపల అన్ని అతుకులు రావటము, ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు, హెర్నియా రిస్క్ రావచ్చు. మల్టిపుల్ ఆపరేషన్స్ అయ్యి పేగులంతా ఇలాగా బయటకు వచ్చేసి ఇంత ఉబ్బిపోయిన వాళ్ళని చూడలేదా ఇన్సెషన్ హెర్నియా అంటారు. ఫర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకోసం చేసుకుంటాం దానికి నీకు క్లారిటీ ఉండాలి కదా. మీ అత్త వాళ్ళకి మా వారసుడు కావాలి, వాళ్ళ కొడుకు లేకపోయినా సరే నీకు ఇంకొక